గుర్నకల్ మండలం ముల్కాపల్లి గ్రామం నుంచి సీనియర్ ఉద్యమకారుడిగా, మండల ప్రధాన కార్యదర్శిగా నేను కోదా టెంకన్న మాట్లాడాల్సిన విషయం ఏంటంటే, ఈ మధ్యన అనవసరమైన విషయాలన్నీ ఒక పదవులలో ఉన్నటువంటి వ్యక్తులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, రాజకీయ నాయకులు ఇదని అదని ఆంధ్రాని తెలంగాణ అని చెప్పి వాళ్ళని వీళ్ళని వాళ్ళు రెచ్చగొట్టుకొని ప్రకటనలు తీసుకోవటం అది కరెక్ట్ కాదు. గట్టిగా ఇంకో విషయం ఏంటంటే, ఆంధ్ర తెలంగాణ విడిపోయిన తర్వాత ఎవరు బతుకు వాళ్ళు బతుకుతుండ్రు. కాకపోతే ఏంటంటే మనమంతా తెలుగు ప్రజలం కాబట్టి అన్నదమ్ములాగా ఉంటాం. మీ ఆస్తులు ఇండ్లు అన్నీ ఇక్కడ ఉన్నాయి, సంపాదించుకోండి, కాదంటలేదు. కానీ అది ఇది తెలంగాణని అయ్య సొత్తా నీ అబ్బ సొత్తా అని మాట్లాడటం అది కరెక్ట్ కాదు. మేము కూడా ఆంధ్రాకి వచ్చి ఇది నీ అయ్య సొమ్మ అని చెప్పంటే మీ ఆంధ్ర ప్రజలు ఊరుకుంటారా? ఇంకోటి ఏంటంటే, ఆంధ్ర వాళ్ళందరూ తెలంగాణలో బతుకుతుండ్రు. దగ్గర ఒక 30-40 లక్షల మంది బతుకుతుండ్రు. మరి మా వాళ్ళు ఒక తెలంగాణ వాళ్ళు కనీసం ఒక 10,000 మంది ఆంధ్రాలో బతకగలుగుతారా? మీరు మాకు సహకరించగలుగుతారా? సాయం చేయగలుగుతారా? మేము చేసినట్టుగా మాకు మానవత్వం ఉంది, ఉద్యమాల చరిత్ర ఉంది. తెలంగాణ గడ్డంటే ప్రతి వాళ్ళని అయ్యో పాపమని దగ్గర తీసి వాళ్ళకి సాయం చేయటమే మాకున్న గుణం, అది మా లక్ష్యం. కానీ ప్రకటనలు చేసుకొని రెచ్చగొట్టుకొని విభేదాలు సృష్టించటం చాలా కరెక్ట్ కాదని చెప్పి నేను పవన్ కళ్యాణ్ గారి మిత్రులకి, వాళ్ళ పార్టీ వాళ్ళకి చెప్తున్నా ఏంటంటే, ఇది తెలంగాణ అంటే 69 నుంచి ఉద్యమాల గడ్డ అంటే ఏ విధంగా నక్సల్వరి ఉద్యమాల గడ్డ. ఇది నక్సలైట్ల గడ్డ, పుట్టిన గడ్డ, త్యాగాల గడ్డ, ఎన్కౌంటర్ల గడ్డ. ప్రతిదాన్ని చాలా జాగ్రత్తగా ఆలోచించి పనిచేసే అటువంటి ప్రాణత్యాగం చేసినటువంటి తెలంగాణ గడ్డ ఇది. ఈ గడ్డ మీద వేరే వాళ్ళు వేరే ప్రకటనలు చేయటం, నీ అయ్య సొమ్మ, నీ అబ్బ సొమ్మ, తెలంగాణ నీ జాగిరా అనటం అది కరెక్ట్ కాదు. డివైడ్ అయితేనో అన్నదమ్ముల్లా కలిసి బతకటం, నేర్చుకోవటం, పద్ధతిగా ఉండటం అది చాలా మంచిది. అందరికీ తెలంగాణ ప్రజలు కానీ ఆంధ్ర ప్రజలు కానీ అందరం కలిసిమెలిసి ఉండొచ్చు. అదేవిధంగా ఇటువంటి ప్రకటనలు చేసుకొని రెచ్చగొట్టుకొని యువకులలో నీ అభిమానుల్ని మా అభిమానుల్ని ఇద్దరికి గొడవలు పెట్టి శిక్షలు పెట్టి ఇటువంటి ఆలోచన విధానం మానుకోవాలి. ఎందుకనంటే బీజేపీ జాతీయ పార్టీలో మీరు అంతా పొత్తులు పెట్టుకున్నారు కాబట్టి అది మీ ఊరికే ఉంటుంది, మా తెలంగాణలో ఉండదు. ఎందుకు ఉండదు అని అంటే, మా తెలంగాణ ఇది ఉద్యమాల గడ్డ, పోరాటాల గడ్డ, త్యాగాల గడ్డ. 1,200 మంది యువకులు ఆత్మ బలిదానం చేసుకుంటే వచ్చినటువంటి తెలంగాణ ఇది ఆషామాషి వచ్చిన తెలంగాణ కాదు. త్యాగాలు, ఎంతోమంది కుటుంబాలు ఆగమైపోయి ఎంతోమంది కొన్ని ఎకరాల భూములు అమ్ముకొని, ఇళ్ళ జాగాలు అమ్ముకొని, ఇండ్లు అమ్ముకొని పోరాటాలు చేసిన త్యాగాల గడ్డ ఇది. ఈ గడ్డ మీద అనవసరమైన ప్రకటనలు చేసి అనవసరమైన విషయాలు మాట్లాడటం కరెక్ట్ కాదని చెప్పి నేను మిత్రుడు పవన్ కళ్యాణ్ గారికి సూచించడం జరుగుతుంది. అయినా ఒక వాదాలో ఉన్నటువంటిప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ఎవరు మాట్లాడినా అనవసరమైన విషయాలను రెచ్చగొట్టుకొని మనం ముఖబంధాలు వాసుకొని నువ్వెంత నేనంత అనుకోవటం అది కరెక్ట్ కాదు. రావచ్చు, పోవచ్చు, రొయ్యలు అమ్ముకోవచ్చు. తెలంగాణలో అన్ని విధాల వ్యాపారాలు చేస్తున్నారు. వద్దన్నావా మేము? కాదన్నావా? లేకపోతే మా తెలంగాణలో ఉన్న ఆంధ్ర వాళ్ళందరినీ వెళ్ళిపోమ్మని ఏనాడు చెప్పలేదే. బతకండి, బతకడానికి వచ్చారు, సంపాదించుకుంటారు, వ్యాపారాలు చేసుకుంటారు, కాంట్రాక్టులు చేసుకుంటారు, ఎన్నో రకాలుగా మీరు బతకగలుగుతున్నారు. మేము ఏనాడు మీ బతుకు మీద మేము కొట్టలేదే, వద్దని చెప్పలేదే. చేసుకోండి, ఎవరి ఆదాయం వాళ్ళది, ఎవరు ఆలోచన వాళ్ళది, ఎవరి వ్యాపారం వాళ్ళది. ఏ రోజు మిమ్మల్ని మేము కించపరచలేదే, తీసేయలేదే. అటువంటి విషయాలలో మీరు ఇటువంటి ప్రకటన చేయటం కరెక్ట్ కాదు కదా. చాలా జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడాలి మేధావులందరూ ఎవరు చేసినా. ఇప్పుడు ఈ మధ్యన ముస్లిం లేడీ మీద చాలా కామెంట్లు వస్తున్నాయట. అటువంటి కామెంట్లు చాలా ఆలోచన విధానంగా మార్చుకొని మంచిగా మాట్లాడటం నేర్చుకోండి. ఆడపిల్లైనా మగవాళ్ళైనా మాట్లాడే విధానం పద్ధతిలో చాలా జాగ్రత్తగా ఉండాలా. ఎవరిని రెచ్చగొట్టే ప్రకటనలు చేసినా ఒప్పుకునే విషయం కాదు. ఇది తెలంగాణ గడ్డ అంటే ఇది బలిదానాల గడ్డ.
ఎన్కౌంటర్ల గడ్డ, ప్రాణత్యాగం చేసిన గడ్డ. కాబట్టి చాలా ఆలోచన విధానం ఉండాలి. మాకు మీకు నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. మీరు సంపాదించుకోవడానికి స్వార్థపరులు, మేము ప్రాణత్యాగం చేసి న్యాయాన్ని ధర్మాన్ని కాపాడుకునే గడ్డ ఇది. కాబట్టి మీరు ఇటువంటి ఆలోచన భావ ప్రకటనలు చేసి జనాల్ని రెచ్చగొట్టే ప్రకటనలు మానుకోవాలని చెప్పి నేను అందరికీ చెప్తున్నా. మన తెలంగాణ వాళ్ళు కూడా ఉద్రిక్తతలో పోకూడదు, ఎవరిని ఏ ఒక్క మాట కూడా జారకూడదు. ఇటువంటి విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలా, అన్నదమ్ములా కలిసిమెలిసి ఉండాలా, అందరం మంచిగా ఉండాలని చెప్పి కోరుతున్నాను.